ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి ఈరోజు ప్రభా నా తండ్రి మీరు మాకు ఇస్తున్న వాక్యాంశము ప్రభా నిజ స్నేహితుడు. అవును ప్రభా, ఈ వారంలో మేము ప్రభా నా తండ్రి ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి లోకాంతమంగా అవును ప్రభా మేము సెలబ్రేట్ చేసుకుంటుండగా నాయన నిజమైన స్నేహితుడు నీవనే సత్యాన్ని ఈరోజు మాతో మరలా మాట్లాడుతున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ యేసే నామములో ప్రార్థనంతా ఎరవేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్య అంశం ఏంటి అంటే మరి నిజ స్నేహితుడు అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజ స్నేహితుడు, అవును మనల్ని విడవక ఎడబాయక మరి ఆయన మన కోసము ప్రాణం పెట్టాడనే వాక్యాలు మనకి తెలుసు. మరి దాని గురించి మనం ధ్యానిస్తూనే ఉన్నాము, చర్చలలో మాట్లాడుకునే ఉంటున్నాము. మరి ముఖ్యంగా ఈ వారం మరి ఈ ఆగస్టు మొదటి ఆదివారంని మరి ఫ్రెండ్షిప్ డేగా మరి ప్రపంచవ్యాప్తంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అవును, మరి నువ్వు ఈరోజు ఒక ఫ్రెండ్ లేక మరి నీకు దిక్కు లేక మరి అసలు నాకు ఎవరు ఫ్రెండ్సే లేరని చెప్పేసి మరి మొన్నటి ఆదివారం దినం నుండి ఈరోజు బుధవారం వరకు మరి నువ్వు ఆయాసపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, ఇదిగో నేను ఒంటరిగా ఉన్నానని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావేమో. ఇదిగో స్నేహితుడా, దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే ఇదిగో నేనే నీకు స్నేహితుడని అయి ఉన్నాను అని చెప్తున్నాడు. అవును, దేవాది దేవుడు ఈరోజు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే ఆయనే మనకి నిజమైన స్నేహితుడు. అవునండి, స్నేహితుడు మరి ఎవరు అనేది చూస్తే మరి ఈరోజు దేవాది దేవుడు ఏ రీతిగా ఎవరిని స్నేహితుడిగా ఎంచుకుంటున్నాడు, ఎలాంటి వారిని స్నేహితుడిగా చూస్తున్నాడు, మరి ఆ స్నేహంలోనికి ఎలా రప్పించుకుంటున్నాడు అనేది చూస్తే మరి యోహాను సువార్త మరి బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలోని యోహాను సువార్త మరి 15వ అధ్యాయంలోకి వెళ్ళి మనం కొన్ని సత్యాలు నేర్చుకుందామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను నిజంగా చెప్పాలంటే నేను ఏ రీతిగా ఈ మెసేజ్ని ప్రిపేర్ అవ్వడానికి ప్రేరేపించబడ్డాను అంటే నేను ఆ రోజు ప్రయాణంలో ఉన్న సమయంలో ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు నేను మరి ఇదిగో నేను ద్రాక్ష వల్లిని, నేను మరి తీగలు మీరు అని చెప్పేసి ఒక మాటతో దేవుడు మాట్లాడడం ఆరంభించాడు. దేవా, ఈ వచనం ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి నేను గుర్తు చేసుకున్నప్పుడు మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది కదా అని చెప్పేసి నేను ఆ వచనాన్ని చదవడం ఆరంభించినప్పుడు మరి కొత్తగా దేవుడు నాతో మాట్లాడండి. అవును, అందరితో మాట్లాడే దేవుడే, కానీ నాతో మరి ఆ రోజు కొత్తగా మాట్లాడండి. ఆ విషయాలు మీకు కొన్ని పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం గురించి మనం కొన్ని సత్యాలు ఈరోజు నేర్చుకుని ఉంటుండగా మరి 1వ వచనం నుండి నేను మీకోసం కొన్ని వచనాలు చదువుతున్నానండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడండి. మరి నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయను. మరి ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. చూడండి, ఇక్కడ నాకు ఈ 2వ వచనంలో ఏమీ అర్థమైంది అనేది చూస్తే మరి నేను ద్రాక్షవల్లిని, ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో పాటుగా మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్న జనాంగంతో కూడా మాట్లాడుతున్నాడు. మరి ముఖ్యంగా తన శిష్యులు ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన తన 12 మంది శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను నిజమైన ద్రాక్షవల్లినై ఉన్నాను, నా తండ్రి నా పరలోకపు తండ్రి మరి ఆయన వ్యవసాయకుడై ఉన్నాడు అని చెప్తూ మరి నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయను. ఇదిగో చూడండి, నాలో ఫలింపని, హల్లెలూయా, నాలో ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది చూస్తే యేసు ప్రభు వారు తన గురించి మాట్లాడుతున్న మాట ఏంటి అంటే నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని. చూడండి, యేసయ్యలో ఫలింపనిది అంటూ ఏదైనా ఉందా? ఒక్కసారి నాకు ఈ క్వశ్చన్ వచ్చేసింది, ఇదేంటి దేవా, నీలో ఫలింపకపోవడం ఏంటి, నీలో ఫలించలేకపోవడం ఏంటి అని చెప్పేసి అక్కడ నాకు క్వశ్చన్ వచ్చినప్పుడు నేను అది చదవడం కంటిన్యూ చేశానండి. అయితే అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయను. ఆ తర్వాత ఫలించు ప్రతి తీగను ఇంకా ఎక్కువగా ప్రూన్ చేస్తాడు, అంటే దాన్ని క్లియర్ చేస్తాడు. మరి దానిలో ఉన్న చెత్తను తీసివేసి మరి ఆ పనికిరాని చిన్న చిన్న కొమ్మలు రెమ్మలు ఉంటాయి కదా, వాటిని తీసివేసి మరి దాన్ని ఇంకా మంచిగా ఫలించేలాగా చేస్తాడంట. మరి దేవునిలో ఉన్నవారు అదే మరి ఎవరు అని అంటే అక్కడ దేవునిలో ఉన్నవారి గురించి మాట్లాడుతాడు. మరి నాలో ఫలించని, నాలో ఫలింపని. చూడండి, ఆయనలోనే ఫలించేవారు ఉన్నారంట, ఫలింపని వారు అంటే ఇప్పుడు నువ్వు నేను అనుకుందాం కాసేపు, మరి మనము దేవునిలో ఫలిస్తున్నామా? అవును, మనం దేవుళ్ళలో ఉన్నాము, యేసు మనలో ఉన్నాడండి. నువ్వు రక్షణ పొందుకున్నావా? రక్షణ అనుభవం నీలో ఉందా? నువ్వు బాప్తిజం పొందుకున్నావా? నువ్వు ఆత్మాభిషేకం పొందుకొని ఉన్నావా? నీలో యేసయ్య ఉన్నాడు. అవునండి, దేవునికి మహిమ కలుగును గాక. నీవు కూడా యేసులో ఉన్నావు. కానీ ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నాలో ఫలించినావా?
నాలో ఫలించలేదా? చూడండి, నాలో యేసయ్యలో ఫలించడము ఫలింపకపోవడం అనేది కూడా చూపిస్తుంది. అది ఎవరము? మనము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలా నేను చదువుకుంటూ ముందుకెళ్ళిన తర్వాత అక్కడ మరి యేసు ప్రభు వారు ఒక వచనం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నానంటే, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు గైకొనిన ఎడల, హల్లెలూయా, మీకు నేను ఇచ్చిన ఆజ్ఞలను మీరు గైకొనిన ఎడల మీరు నాలో నిలిచి ఉందరని స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఏమి ఆజ్ఞ ఇస్తున్నాడు అంటే, మీరు ఒకరినొకరిని ప్రేమించుకొనుడి అని చెప్తున్నాడు. మరి 12వ వచనం నుండి నేను మీతో 12 నుండి 16 వచనాలు కూడా మీకోసం చదవాలని ఆశ కలిగి ఉన్నానండి. మరి 12 నుండి చూస్తే 10వ వచనం చూస్తున్నానండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన్న ప్రకారమును మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషము, చూడండి, మీ యందు నా సంతోషం. ఎవరి సంతోషము? ఆయన శిష్యుల యందు, మరి ఆయన శిష్యుల యందు దేవుని సంతోషము, మరి అలాగనే వారి సంతోషం. ఎవరి సంతోషము? దేవుని సంతోషము. అలాగనే శిష్యుల సంతోషము పరిపూర్ణము కావాలనని నేను ఈ సంగతులను మీకు చెప్పుచున్నాను. ఇంకేమి సంగతులు చెప్తున్నాడు అంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకరు ప్రేమించుకొనుటయే నా ఆజ్ఞ ఉన్నది. హల్లెలూయా. ఆ తర్వాత వచనాన్ని చూస్తే, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడెవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటినన్నింటినీ మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మొదటి వచనంలో 2 వచనంలో చూసినప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, అక్కడ నాలో మీరు ఫలిస్తే మీరు బాగుంటారు అంటే దేవుడిని మేము ఇంకా ఫలింపచేస్తాడు, ఇంకా అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. కానీ మీరు నాలో ఉండి ఇంకా ఫలించలేకపోతే మిమ్మల్ని పెరికి పాడివేసి అగ్నిలో పడివేస్తాడని చెప్తున్నారు. ఆ తర్వాత చూస్తే, మీరు నాలో ఉండి నిలిచిన ఎడల నా సంతోషం మాత్రమే కాదు, మీ సంతోషం కూడా పరిపూర్ణం అవుతుంది. కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. అంత మాత్రమే కాదు, మీరు ఒకరినొకరిని ప్రేమించుకోవనవలని, ఒకరినొకరిని క్షమించుకోనవలనని, అదే నేను మీకు ఇస్తున్న ఆజ్ఞ అని చెప్తూ అక్కడ క్లియర్గా మాట్లాడుతున్నాడండి. అవును, ఈ వారమంతా కూడా మనము నిజంగా సంఘాలలో, చర్చ్లలో మరి ముఖ్యంగా మరి ఇదే వచనాన్ని మనం ధ్యానిస్తాం కదండి. తన స్నేహితుల కొరకు తప్ప, మరి తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాడు దేవుడు తప్ప ఎవరు లేరు, అతనే నిజ స్నేహితుడు అనే వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం కదండి. మరి ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించిన మాటలు మీరు చేసిన ఎడల అప్పుడు మీరు నాకు స్నేహితులు అవుతారండి. ఇక్కడ ఎవరిని స్నేహితులని పిలుస్తున్నాడు అనేది చూస్తే తన శిష్యులని. హల్లెలూయా. తర్వాత వచనాల్లోకి వెళ్ళిపోతే, ఇక మీదట మీరు శిష్యులని పిలువబడరు, అంటే మీరు సేవకులని పిలువబడరు, కానీ మీరు నా స్నేహితులని పిలువబడతారటండి. హల్లెలూయా. ఎంత చక్కటి వాగ్దానము దేవుడు మనకి ఇస్తున్నాడు ఈరోజు. అంటే ఆ రోజు అయితే కేవలం 12 మంది శిష్యులే ఉండొచ్చు, ఆ తర్వాత శిష్యులు 70 మంది అయి ఉండొచ్చు, ఆ తర్వాత 120 మంది, అలా శిష్యుల సంఖ్య పెరుగుతూ వచ్చిందని. మరి ఆయనలో ఫలించే ప్రతి శిష్యుడు, ఆయనలో జీవించే ఆయన మార్గంలో నడిచే ప్రతి సేవకుడు కూడా మరి ఆయనకి స్నేహితుడిగా ఉన్నారండి. అవును, అబ్రహాముని పిలుస్తున్నాడు దేవుడు స్నేహితుడిగా. ఇదిగో మోజెస్తో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా, ఇదిగో నా స్నేహితుడికి దాచిపెట్టి నేను ఏ కార్యమైనా చేసేదినా అని చెప్పేసి. అబ్రహాం గురించి మనకు తెలుసు కదండి. మరి అక్కడ అబ్రహాం సంఘటన చూసినప్పుడు కూడా, మరి అబ్రహాం కూడా వెంటనే ఒక సంఘటన జరిగినప్పుడు సొదొమ గొమొరా విషయంలో దాన్ని నాశనం చేస్తున్నాను అన్నప్పుడు మరి వాళ్ళ కజిన్ మరి అక్కడ ఉన్నాడనే విషయం తెలుసుకొని, మరి ఇదిగో దేవా, మరి అక్కడ 10 మంది నీతిమంతులు, 40 మంది, 50 మంది, అలా వ్యాజ్యం ఆడుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. అక్కడ చెప్తున్నాడు అబ్రహాం, ఏమంటున్నాడు అంటే, అయ్యా, ఇంతమంది ఉంటే నువ్వు కాపాడుతావా, క్షమిస్తావా అని అంటున్నాడు. అవును, క్షమిస్తాను అంటే ప్రతిసారి దేవుడు ఒప్పుకుంటున్నాడు. నేను అనుకున్నాను వారిద్దరి మధ్యలో సంభాషణ అనేది 10 మందితో ఆగిపోయింది, కానీ అబ్రహాము నిజంగా తన స్నేహితుడిగా చూస్తున్నాడు కాబట్టి, దేవాది దేవుడు నన్ను స్నేహితుడిగా చూస్తున్నాడు, నేను ఏం అడిగినా ఇస్తానని విశ్వాసం అనేది అబ్రహాము కొండుంటే, దేవా ఒక్కడు నీతిమంతుడున్నా కానీ ఆ పట్టణాన్ని కాపాడుతావా అని అంటే బాగుండేదేమో అండి. అక్కడితో ఆగిపోతే మంచిగా ఉండేది, కానీ 10 మంది అని చెప్పేసి ఆగిపోయాడు. ఆ తర్వాత నిజంగా లోతు ఒక్కడిని ఉద్దేశించి, ఒక్క లోతే నా నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆ నాశనాన్ని ఆపివేయి దేవా అని చెప్పేసి అబ్రహాము స్నేహితుడిగా మరి తండ్రి దేవుని అడిగి ఉంటే ఖచ్చితంగా ఆ రోజు అసలు సొదొమ గొమొరా అనేది పట్టణం నాశనం అయ్యేది కాదేమో అని నా ఆలోచన అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అది నాశనం అయిపోతుంది, నాశనం చేయబడుతుంది అనేది కూడా కేవలం దేవాది దేవుడు ఒక మాట చెప్పి, ఇదిగో నా స్నేహితుడికి నేను చెప్పకుండా ఎలా ఉంటాను అనుకుంటూ చెప్పాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నేను ఆ సందర్భం గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు, కానీ దేవాది దేవుడు తన గొప్ప సత్యాలని, మర్మాలని,
జరగబోతున్న సంఘటనని మరి మొత్తము కూడా మరి అక్కడ అబ్రహాముకి చెప్పాడు. మరి అలాగనే ఇప్పుడు తన శిష్యులకి చెప్తున్నాడు. మరి ఈ సంఘటనలన్నీ మరి కొన్ని సందర్భంలో మరి అర్థమయ్యే రీతిగా, కొన్నిసార్లు అర్థం కాకపోయినా మరొక్కసారి అర్థమయ్యే రీతిగా చెప్తున్నాడు. మరి తను వెళ్ళిపోతూ కూడా చెప్తున్న మాట ఏంటి అంటే, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇదిగో పరిశుద్ధాత్మని మీకు నేను ఇవ్వబోతున్నాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఇదిగో మీ శక్తికి మించిన జ్ఞానంతో మిమ్మల్ని నింపి ఇదిగో అతనే మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని చెప్పేసి తర్వాత వచనంలో కూడా మాట్లాడుతున్నాడండి. మరి ఇంకొక వచనంలోకి మిమ్మల్ని నడిపించాలని ఆశ కలిగి ఉన్నాను. మరి అదే యోహాను సువార్త 26 వచనము అలాగే 27 వచనములు చూసినప్పుడు అక్కడ ఏమని ఉంటుంది అంటే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, మీకు పరలోకము నుండి నేను సత్యస్వరూపి అయిన ఆత్మను అంటే స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అంటే ఆత్మ దేవుణ్ణి నేను మీకు పంపిస్తున్నప్పుడు అక్కడ ఆయన వచ్చి ఏం చేస్తాడంటే నా గురించి మీకు సాక్ష్యం ఇస్తాడు, ఇతరులకి సాక్ష్యం ఇస్తాడు. ఎవరంటే సత్యస్వరూపి అయిన ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి మరి ఆయన సాక్షిగా, ఎవరికి సాక్షిగా? తండ్రి అయిన దేవునికి, మరి అలాగే యేసు ప్రభు వారికి సాక్షిగా నిలబడబోతున్నాడంట. మరి ఆయన నిలబడుతూ పోతూ మరి అక్కడ ఇంకొక మాట ఏమంటాడంటే, మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నారు కనుక మీరు కూడా సాక్ష్యం ఇస్తారు. ఇక్కడ ఒక్కసారి ఆలోచన చేద్దామండి. 2 వచనాలు కలిపి చూసినప్పుడు మొదటగా ఎవరిస్తున్నారు యేసు ప్రభు గురించి సాక్ష్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు, అదే స్పిరిట్ ఆఫ్ ట్రూత్. మరి సత్యస్వరూపైన ఆత్మ యేసుప్రభు గురించి సాక్ష్యం ఇస్తుంటుండగా మళ్ళీ అలాగనే మీరు కూడా నా విషయంలో నా గురించి సాక్ష్యం ఇస్తారని చెప్తున్నాడు. అంటే ఇక్కడ దేవాది దేవుడు తన ఆత్మని మరి ఏ రీతిగా మరి శిష్యులతో పాటుగా పోలుస్తున్నాడండి. మరి వారికి అంటే ఎలాంటి బాధ్యతను అప్పచెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవునికి ఎలాంటి బాధ్యత మరి అప్పచెప్పినారో అదే బాధ్యతని మరి తన శిష్యులకి, మరి స్నేహితులుగా పిలువబడుతున్న వారికి, హల్లెలూయా. అంటే ఇక్కడ ఏంటంటే నిజమే ఆత్మదేవుడే వచ్చి వీరికి సత్యము సువార్త ప్రకటిస్తాడేమో అండి, కానీ ఇక్కడ చెప్పడానికి మాత్రం, సాక్ష్యం చెప్పడానికి, ఆ సత్యాలని బయలుపరచడానికి మాత్రం ఇవ్వబడిన ఆత్మదేవుడు మరి ఎలా సమపాలంగా మరి ఆత్మదేవుడు మరి వీరి మీద కుమ్మరించబడుతున్నాడటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఈరోజు నీ జీవితంలో ఏం జరుగుతుంది? నీకేమైనా అర్థమవుతుందా? ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? రేపటి సంగతి గురించి బాధపడుతున్నావా? ఇదిగో నీ పరిచర్య జీవితం విషయంలో నీకు గందరగోళమైన ఆలోచనలు ఉన్నాయా? అర్థం కావట్లేదా? అవును, కీర్తనకారులు మాట్లాడుతున్నాడు. కీర్తన 23వ అధ్యాయం 3వ వచనంలో అతని నీ ప్రాణమును తృప్తిపరచును, ఆయన సేద తీరుస్తాడు, అంత మాత్రమే కాదు నువ్వు నడవలసిన మార్గంలో నేను నడిపిస్తాను, అది కూడా నా నామ నిమిత్తం అని చెప్తున్న దేవాది దేవుడు నిజమే అండి. మనల్ని ఖచ్చితంగా ఆయన ఆత్మ ద్వారా, ఆయన సత్య స్వరూపమైన ఆత్మ ద్వారా మనల్ని నింపి ఆయన నడిపిస్తాడండి. ఇంకా ఎంతో మాటలతో బలపరుస్తున్నాడు. ఇదిగో నా వలన మీకు నిందలు అపనిందలు వస్తాయి, నన్నే వీళ్ళు ద్వేషించారు కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు, అయినా మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీకు నేను నిజ స్నేహితుడిగా ఉన్నాను కాబట్టి మీకు అన్ని సంఘటనలు నేను చెప్పబోతున్నాను కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు, దేనికి కృంగుబాటు పడనాల్సిన అవసరం లేదని చెప్పేసి అక్కడ దేవాది దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, వారిని బలపరుస్తున్నాడండి. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 16వ అధ్యాయంలో కూడా మొత్తము మనం చూసినప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న సత్యాల గురించి మరి ఏ రీతిగా వారికి చెప్పబోతున్నాడో కూడా వారితో మాట్లాడండి. మరి ఒకసారి మరి 13వ వచనం నుండి కొన్ని వచనాలు మళ్ళా మనం ధ్యానించినప్పుడు అక్కడ ఏమని ఉంటుంది అంటే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును, ఆయన తనంతట తానే ఏమీయో బోధింపక మరి నేను ఏమేమి వేటిని గురించి ఆయనకి బోధించుతునో ఆ సంగతులనే, జరగబోతున్న ఆ సంగతులనే మీకు తెలియచేయను అని చెప్తున్నాడు. అంటే ఆత్మదేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏ విషయాలు బయలుపరుస్తాడు మనకి అంటే, తండ్రి అయిన దేవుడు అలాగే యేసు ప్రభు వారు మరి వారిద్దరూ ఏ విషయం అయితే మాట్లాడుకుంటున్నారో ఆ విషయాలను విని వచ్చి సత్యస్వరూపైన ఆత్మ మనకి ఆ సత్యాల్ని బోధిస్తాడండి. హల్లెలూయా. తనకు తనగా ఏమి పలకడు, తనకు తనగా ఏం మాట్లాడడు, కానీ మరి అక్కడ విన్న విషయాలే మరి తీసుకొచ్చి మనలోనికి, మన హృదయంలోనికి పెట్టి మరి ఆత్మస్వరము ద్వారా కావచ్చు, లేకపోతే దర్శనాల ద్వారా కావచ్చు, లేకపోతే కళల ద్వారా కావచ్చు, ఆయన ఇష్టమండి. ఆయన ఏ రీతిగా మనతో మాట్లాడతాడో తెలియదు, కానీ ఆయన మాట్లాడి మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆ సత్యం ఏ విషయంలోనైనా సరే, ఏ సిచ్యువేషన్కైనా సరే, ఏ సందర్భ విషయంలో కావచ్చు, మరి అది బిజినెస్ సంబంధించింది కావచ్చు, వివాహ డెసిషన్ విషయంలో కావచ్చు, లేకపోతే మరి పరిచర్య సంబంధించిందే కావచ్చు, లేకపోతే నీ ఆత్మ సమర్పణ గురించిన విషయాలే కావచ్చు, లేకపోతే ఒక నడిపింపు కావచ్చు,
కావచ్చు, ఒక గైడెన్స్ కావచ్చు, లేకపోతే ఒక జ్ఞానానికి సంబంధించిన తలంపులే కావచ్చు, అది ఏదైనా సరే సత్యస్వరూపి అయిన ఆత్మ. హల్లెలూయా. ఇంతకన్నా ఏం కావాలండి మనకి ఈ లోకంలో జీవించడానికి? ఈ లోక జ్ఞానము వెర్రితనము కదండి. ఈ లోక జ్ఞానం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఇది కొత్త, ఆల్రెడీ మీతో నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఒక కొత్త వస్తువు ఒకటి ఇన్వెంట్ చేస్తే దానికంటే ఇంకా 10 రెట్లు గొప్ప వస్తువుని ఇంకొకరు ఇన్వెంట్ చేస్తున్నారండి. అప్పుడు దీని వాల్యూ పడిపోతుంది. ఆ తర్వాత దానికోసం పరిగెడుతున్నారు, తర్వాత ఇంకొకటి వస్తుందండి. ఈ పరిగెత్తడమే సరిపోతుంది, కానీ ఆ జ్ఞానం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. చెప్పాలంటే ఖర్చు దండగా తప్ప ఇంకేం లేదు. కానీ పరలోక సంబంధమైన జ్ఞానము మనలోనికి వచ్చినప్పుడు, మనము పొందుకున్నప్పుడు మన వల్ల ఎలాంటి పొరపాటు జరగదు. మనం ఎక్కడ కూడా పడిపోము, తప్పిపోమండి. అంతకన్నా నిజమైన జీవితం ఏం కావాలి? అంతకన్నా మరి ఫలభరితమైన జీవితం అంటూ ఇంకేమైనా ఉందా? అలాంటి ఫలభరితమైన జీవితము దేవాది దేవుడు నీకు నాకు మరి అప్పుడు తన శిష్యులకు ఇచ్చిన దేవాది దేవుడు, అబ్రహాముకి ఇచ్చిన దేవుడు, హనోకి మరి నడిపించుకొని వెళ్ళిపోయిన దేవాది దేవుడు మరి ఈరోజు మనకి కూడా ఇవ్వాలని ఇష్టపడుతున్నాడండి. అది కేవలం ఆయనకి స్నేహితులుగా మనం ఉన్నప్పుడే. అవును, నేను ఈరోజు మరొక్కసారి మిమ్మల్ని ఒక విషయంలో అడుగుతున్నానండి. మీరు ఒంటరిగా ఉన్నారని మరొక్కసారి బాధపడుతున్నారా? ఈరోజు ఇంకా వేదనలోనే ఉన్నారా? ఇదిగో ఆలోచన చేస్తున్నారా, యేసు ప్రభు నాకెట్లా స్నేహితుడు అవుతాడు అని మీరు ఆలోచన చేస్తున్నారండి. అవునండి, నిజ స్నేహితుడైతే ఈ లోకంలో మరి నిజమే ఎంతకన్నా వాళ్ళు తెగిస్తారండి, ఎంత సహాయమైనా చేస్తారు. నిజం చెప్తున్నాను, నిజమైన స్నేహితులు ఈ లోకంలో లేరని నేను అనట్లేదు, ఉన్నారండి. చాలామంది చాలా రకాలుగా సహాయం చేస్తారు. వాళ్ళ ప్రాణాన్ని పెట్టేంత కాకపోయినా కానీ వాళ్ళది ఉన్నదంతా కూడా ఇచ్చి సహాయం చేసే స్నేహితులు ఈ లోకంలో ఉన్నారండి. అలాంటి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. మేబీ అందుకోసమే ఈ ఫ్రెండ్షిప్ డే అనేది కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. కావచ్చు అండి. మరి మోసం చేసేది ఫ్రెండ్స్ ఉండొచ్చు, అవకాశవాదులు ఉండొచ్చు, మరి తర్వాత మరి సపరేట్ అయ్యే ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ నిజమైన స్నేహితులు కూడా ఉన్నారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. కానీ మనుషులే అంత మంచిగా యథార్థంగా ఉంటే మరి దేవాది దేవుడు నన్ను స్నేహితుడిగా అని పిలిచిన తర్వాత ఇంకా ఈ లోకంలో లోక స్నేహంతో మనకేం సంబంధం ఉందండి? అంటే నేనేమంటున్నానంటే లోకంతో స్నేహం ఉండకూడదని నేను అనట్లేదు, లోకంలో నీకు ఫ్రెండ్స్ ఉండకూడదని నేను అనట్లేదు, కానీ దేవాది దేవుడు నీకు ఉన్నాడనే ధైర్యము నిబ్బరం నువ్వు కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఈ లోకంలో నీకు ఎవరున్నను లేకపోయినా పర్వాలేదండి. అవును, ఆయన పరలోకపు తండ్రిగా ఉన్నాడు. త్రిత్వం ఉన్న దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామంలో మరి ఏకమై ఉన్న వారు ముగ్గురు కూడా నీలోనికి వచ్చి నీతో పాటుగా సహవాసం చేస్తూ, ఇదిగో నీతో పాటుగా మరి భోజనం చేస్తూ, నీతో పాటే నడుస్తూ, నీలోనే నివసిస్తూ ఉంటానని వాగ్దానం చేస్తున్న ఆత్మదేవుడు మరి మనలో ఉన్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నిజమే, ఈ వారమంతా స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రేరేపించబడి నేను మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి దేవునికి మహిమ కలుగును గాకండి. అవును, నేను కూడా దేవునిలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది నా బెస్ట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు కూడా నన్ను విడిచిపెట్టారండి. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆల్మోస్ట్ 10 years తర్వాత మెల్లమెల్లగా రిస్టోరేషన్ జరుగుతుంది. ఒకప్పుడు వరకు అర్థం కాలేదు, ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అని చెప్పేసి, ఎందుకు దేవుని నమ్ముకుంది, ఎందుకు ఇలా వెళ్ళిపోయిందని చెప్పేసి నన్ను విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారండి. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మెల్లమెల్లగా ఆ అన్యులే వచ్చి మరలా నాతో స్నేహం చేస్తున్నారండి. అలా అని చెప్పేసి లోక సంబంధమైన స్నేహం అని నేను చెప్పట్లేదు, కానీ దేవాది దేవుని నామంలో అది గొప్ప రిస్టోరేషన్గా నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా దేవాది దేవుడు వారిని ఈరోజు కాకపోతే రేపు మరి ఆ రక్షణ మార్గంలోనికి కూడా వారిని నడిపిస్తాడని నేను నమ్ముతున్నానండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నిజ స్నేహితుడు ఎవరిని ఉన్నారు అని ఆలోచన చేయండి. నిజమే ఉండొచ్చు, నీకు మంచి ఫ్రెండ్స్ ఉంటే ఉండని అండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని కూడా దేవుడు దీవిస్తాడని, వారిని కూడా దేవుడు దీవించాలని, ఐక్యతలో ఏ దుష్టుడు కూడా దూరకూడదని నేను ప్రార్థన చేస్తున్నానండి. కానీ నిజమైన స్నేహితుని, ఆ మొదటి స్థానము మాత్రం, నీ మొదటి ఫ్రెండ్ మాత్రం ఈ రోజు నుండి యేసు ప్రభుకి వారికి ఇవ్వండి. ఎందుకంటే ఆయన నీకు నడిపిస్తాడు, ఆయన నీకు స్నేహితుడిగా ఉంటాడు, ఆయన నీ ఊపిరిలో ఊపిరి, నీ శ్వాసలో శ్వాస నీతో నడవాలని ఆశ కలుగుతున్నా నీ యేసయ్యకి ఆ మొదటి స్థానం నువ్వు ఇచ్చిన ఎడల నీకు తిరుగు అనేది ఉండదండి. ఆయన సహాయం చేస్తాడు. అవునండి, స్నేహితులు మరి ముఖ్యంగా చేసేది సహాయమే కదండి. ఇంకా ఆయనే మన సహాయానికి, మన తోడికి వచ్చినప్పుడు ఇంకా మనకి ఎవరి అవసరం ఉండదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మరి ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరి 26, 27 వచనాలు చూసినప్పుడు మరి నేను ఆ రీతిగా మరి ఎలా అయితే ఆత్మదేవుడు ఎలా అయితే వచ్చి సాక్ష్యం చెప్తాడో అలాగే మనము కూడా హల్లెలూయా ఆయన స్నేహితులని పిలువబడుతున్న మనము, ఆయన ఆత్మచేత నింపబడిన మనము కూడా ఆయనకి సాక్షులుగా ఉంటామటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత సత్యస్వరూపైన ఆత్మ మనలోనికి వస్తాడు. మరి ఆ తర్వాత మన జీవితంలో మరి ఇతరులకి దీవెనకరంగా కూడా ఉంటాము. అప్పుడు ఆత్మదేవుడు ఇతరుల విషయంలో జరుగుతున్న సత్యాలు కూడా మనకు బోధించినప్పుడు మనం వారికి కూడా మనం వెలుగుగాను మరి అంత మాత్రమే కాదు ఉప్పుగాను మనం వాడబడతామండి. అవును, మరి వాడబడ్డం అంటే ఏ రీతిగా అంటే మనము ఒకవేళ వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు మనకి ఇచ్చిన వరాలని బట్టి, ఫలాల్ని బట్టి
మరి వారికి కావాల్సిన ఓదార్పు మాట ఒక్కటి ఇచ్చినచో మరి ఆ మాట ద్వారానే వాళ్ళకి గొప్ప విడుదల జరుగుతుందండి. హల్లెలూయా. ఎందుకంటే మాటలో శక్తి ఉంది. మరి ఒక సందర్భంలో నేను ఒక మాట ధ్యానించినప్పుడు అక్కడ మాట ఉంటుంది. మరి అది ఏంటి అంటే, ఇదిగో నా సేవకులకు నేను ఏది కూడా దాచిపెట్టకుండా నేను ఖచ్చితంగా ప్రతిదీ చెప్తాను. అంత మాత్రమే కాదు, నా దాసుని నోటి నుండి వచ్చు ప్రతి మాటను నేను రూఢీపరుస్తానని చెప్పేసి చెప్తున్నాడు. అవును, నువ్వు ఆయన దాసుడు అయితే, నువ్వు ఆయన స్నేహితుడు అయితే, దేవాది దేవుడు నీ నోటి వచ్చే ప్రతి మాట జాగ్రత్తగా వినండి. నేను పాజిటివ్ మాటల గురించి మాట్లాడుతున్నాను. ఇదిగో నీకు ఎదురుగా ఎవరైనా సమస్యల గుండా వెళ్తున్నారేమో, వారికి సహాయం చేయడానికి నీ దగ్గర ఏమీ లేదేమో, వారి పరిస్థితుల నుండి బయటకు రావాలనే ప్రయాసమే మీరు పడాలనుకున్నా మీరు చేయలేనందు, మీ చేతిలో అది లేకపోవచ్చు. అలాంటప్పుడు మీరు నోటి నుండి పలికే ఒక ఆత్మ మాట, ఒక చక్కటి మాట మరి వారి జీవితంలో మీరు పలికినప్పుడు అది జీవాన్ని కలిగింపచేసి ఆ పరిస్థితుల నుండి వారిని బయటకు తీసుకురావడానికి, అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, అది ఎలాంటి ఇబ్బందికరమైన విషయమే కావచ్చు, ఆ పరిస్థితి నుండి బయటకు తీసుకురావడానికి మీరు పలికే ఆ పాజిటివ్ మాటని నిజంగా దేవాది దేవుడు రూఢీపరుస్తాడండి. రూఢీపరచడం మాత్రమే కాదు, దాని కార్యము దాల్చినప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు మిమ్మల్ని ఒక ప్రవక్తగా ఆ సమయంలో వాడుకుంటాడండి. అది నా జీవితంలో జరిగింది కాబట్టి మీ జీవితంలో కూడా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అవునండి, దేవాది దేవుడు కోరుకుంటుంది ఒకటి, ఆయనతో పాటుగా నిజమైన సత్సంబంధము. నిజమే, యోహాను సువార్త 15వ అధ్యాయం గురించి 15 అనగానే మనకి ఏమి గుర్తొస్తుంది నిజంగా చెప్పాలి అంటే, అబాయిడింగ్ అనండి. అంటే ఆయనతో అంటుకట్టుకొని ఉండడం, ఆయనలో అంటుకట్టుకుని, అదే కదండి నేను ఆరంభించింది. మరి 2వ వచనానికి వచ్చేసరికి నాలో ఫలింపని చెట్లు, ఆ మాట నిజంగా నాకు ఆశ్చర్యంగా ఇస్తుంది. ఎందుకంటే నిజమే, మనము ఆయనలో ఉండి కూడా, హల్లెలూయా, నేను లోకానుసారంగా ఉన్న వారి గురించి మాట్లాడట్లేదు, అన్యుల గురించి నేను మాట్లాడట్లేదు, క్రైస్తవులమైన మనము, సేవకులమైన మనము, దేవుని చేత పిలువబడిన మనము, ఏర్పాటు చేయబడిన మనము, ఆయన చేత అభిషిక్తులమైన మనము, ఆయన ద్వారా ఎన్నో అద్భుత సూచక క్రియలు చేయబడుతున్న మనము కూడా మరి ఏమంటున్నాడు, మనల్ని కూడా ఒక మాట, మనలో ఆయనలో ఫలింపలేకుండా ఉన్నామంట. మరి అలాంటి పరిస్థితిలో నువ్వు నేను ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దామా? ఒక్కసారి నాకు మరి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి బెన్హీన్ గారి గురించి ఒక సాక్ష్యము నాకు గుర్తుకొస్తుందండి. మరి ఆయన ఈ మధ్య కాలంలో 2017 సంవత్సరంలో ఆయనకి అనారోగ్య సమస్య, గుండెపోటు వచ్చిందటండి. మరి డాక్టర్స్ అందరూ కూడా గేవప్ చేసేసారంటే ఇంకా ఆయన బతుకుతాడనే గ్యారంటీ లేదు, కానీ సర్జరీ మాత్రం చేస్తున్నారటండి. ఆ సమయంలో మరి దేవాది దేవుడు తన ఆత్మని, మరి దూతలు వచ్చి మరి తన ఆత్మని తీసుకొని వెళ్ళిపోయినట్టుగా అక్కడ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన యేసుప్రభు వారిని చూశాడటండి. హల్లెలూయా. యేసుప్రభు వారిని చూసినప్పుడు యేసుప్రభు వారు మరి తన ముఖము ఎలా కోపంగా లేదు, కానీ బాధతో కనిపించిందంట. ఆ బాధతో కనిపించిన యేసుప్రభు వెంటనే నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నానని చెప్పేసి వెళ్ళు అని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. తర్వాత తను ఇక్కడ మరి కోలుకోవడం జరిగింది. మరి తన వల్ల ఆరోగ్యవంతుడయ్యాడని చెప్పేసి నేను ఒకసారి సాక్ష్యం విన్నానండి. అవును, నిజమే, నేను పూర్తిగా అది చెప్పట్లేదు, కానీ నాకు అర్థం కాలేదు. అంటే బెన్హీన్ గారు అన్ని గొప్ప అద్భుత సూచక క్రియలు చేసే వ్యక్తి మరణిస్తున్న సమయంలో ఆయన కోసం ఎంతోమంది మరి దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళంతా ఆయన కోసం ప్రార్థన చేస్తున్న ఆ సమయంలో ఆయన పరలోకం దాకా వెళ్ళి యేసుప్రభుని చూసి, ఆయన యేసుప్రభు ముఖంలో సంతోషము కాదు, చిరునవ్వు లేదు, కానీ ఒక బాధాకరమైన ముఖాన్ని చూసి, ఇదిగో నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను, తిరిగి వెళ్ళమని అంటున్నాడు. అంటే నీ నా స్థితి ఎక్కడుంది? మరి ఆ బెన్హీన్ గారికే మరి దేవాది దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడంటే ఈరోజు మనకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వబోతున్నాడో, ఈరోజు మనకే ఛాన్స్ ఇవ్వబోతున్నాడో, మరి ఆ సెకండ్ ఛాన్స్ నిజంగా ఈరోజు మనమేగానే తీసుకుని ఉంటే ఈరోజు మనం మారాల్సిందే ఉందని, మనం నిజ స్నేహితులుగా మాత్రమే కాదు నిజ శిష్యులుగా మారాలండి. హల్లెలూయా. ఆయన కోసం ప్రయాసపడే బిడ్డలుగా, ఆయన కోసం నిజమే ఫలింపేవారిగా. ఎందుకంటే ఫలం అనేది కావాలండి, ఆత్మ వరాలు అనేవి ముఖ్యము కాదు, మరి ఆత్మ ఫలాలు ముఖ్యము. నిజమే, ఆయన గురించి మనకి చెడు ఏమీ తెలియదు, కానీ కాకపోతే మరి దేవాది దేవుడు ఎందుకు తన విషయంలో సంతోషించలేకపోయాడో మనకు తెలియదు. కానీ ఈరోజు మరి నీ దేవుడు, నా దేవుడు, ఈరోజు 2వ రాకడ అనేది వస్తే, ఈరోజు మనం నిజంగా ఎత్తబడిన గుంపులో మనం ఉన్నను, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు నిజంగా నీ నా ముఖము చూసి చిరునవ్వు నవ్వగలుగుతున్నాడా అని చెప్పేసి మనం ప్రార్థన చేద్దామండి. మరి కనిపెట్టుకుందాము. మరి ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నుకోలేదు, సారీ అండి, మీరు నన్ను ఎన్నుకోలేదు, కానీ నేనే మిమ్మల్ని ఎన్నుకున్నానని చెప్తున్నాడు. అది కూడా ఎందుకు ఎన్నుకున్నాడో కూడా క్లియర్గా చెప్తున్నాడు. ఎంత చక్కటి మాట చెప్తున్నాడు అంటే, అక్కడ అది అధ్యాయంలో చూసినప్పుడు, నేను మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాను అంటే మీరు నాలో ఫలించడానికి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని సంపూర్ణంగా సమృద్ధిగా మీరు పొందుకోవడానికి. అంత మాత్రమే కాదు, మరి దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు మీ ద్వారా మహిమ పొందుకోవడానికి అని చెప్తూ ఇంకొక మాట కూడా అంటాడు, ఏంటంటే మీరు నాకు స్నేహితులుగా ఉండడానికి. హల్లెలూయా.
శ్రేష్టమైన ఈ 4 మాటల కోసం, అంటే ఆయనలో ఫలించడానికి, ఆయనతో పాటుగా నిత్య జీవాన్ని పొందుకోవడానికి, మన జీవితాల ద్వారా దేవాది దేవునికి మహిమ కలగడానికి, అంత మాత్రమే కాదు ఆయన స్నేహితులుగా పిలువబడడానికి, ఆయన స్నేహితులుగా జీవించడానికి, పరలోకంలో కాదండి, అక్కడికి వెళ్ళినాక కాదండి, ఇక్కడ ఆ రీతిగా జీవించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, పిలిచాడండి. హల్లెలూయా. అవును, ఏర్పరచబడిన వారు అనేకులు అంట, పిలువబడిన వారు అనేకులటండి, కానీ ఏర్పరచబడిన వారంట కొందరే అని చెప్పేసి చెప్తున్నాడు. నిజమే, నాకు అర్థం కాని సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అనుకున్నాను, యేసయ్యా నీ రక్తం వ్యర్థం కాదు కదా నాయన, ఇదిగో నువ్వు కార్చిన రక్తం ఏది కూడా వ్యర్థం కాదు, ఒక చుక్క కూడా వ్యర్థం కాదు, నువ్వు కార్చావు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందుకోవాలి కదా నాయన అని నేను ప్రార్థన చేస్తుంటే, మరి నరకాన్ని గురించి కూడా యేసు ప్రభు వారు ఎన్నోసార్లు చెప్తున్నారు. అంటే నరకం ఉన్నది నిజమండి, ఆ నరకానికి మనం వెళ్ళకూడదు. నిజమే, ఇక్కడ 2-3 వచనాలు 4-5 వచనాలలోకి వెళ్ళిపోతే అది నిజంగా చూస్తే అది 100% మరి ఫలించని వారిని నరకంలోనికి పంపించడమే అండి. హల్లెలూయా. నాకు భయం వేస్తుందండి ఇవన్నీ ఆలోచన చేస్తుండే. నేను అనుకున్నాను, దేవా ఈ పరిచర్య అనేది ముఖ్యం కాదు, నీలో ఫలించడం అనేది ముఖ్యం, ఇదిగో ఇంకేది ముఖ్యం కాదు, నీతో సహవాసము చేసేదని ముఖ్యం, ఇదిగో నేను సంతోష పెట్టామనేది ముఖ్యం, అంతకు మించి ఇంకేమి లేదని చెప్పేసి దేవాది దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి ఈరోజు. మరి మీతో ఏ రీతిగా మాట్లాడుతున్నాడు? నువ్వు ఒంటరి దానివే కావచ్చు, ఒంటరి వాడివే కావచ్చు, కానీ నువ్వు భయపడకొద్ది, నిజ దేవుడు, నిజ స్నేహితుడు నీకు తోడై ఉన్నాడు. అది కేవలం ఏంటంటే నువ్వు సరెండర్ చేసుకో. ఈరోజు నీ పాప రోత జీవితాన్ని ఈరోజు ఆయనకి సమర్పించుకో మరొక్కసారి. ఇదిగో దేవా నాదంటూ ఇంకేమీ లేదు నాయన, నా ఇచ్చలు వద్దు, నా ఆలోచనలు వద్దు, నా కోరికలు వద్దు, నా పరిచర్య అని కాదు, నాకు ఏమున్నానో లేకపోయినా పర్వాలేదు నాయన, కానీ నువ్వుంటే చాలని చెప్పేసి పాట పాడిన రీతిగానే మనము తనకి సంపూర్ణంగా మన ప్రతి శ్వాసని, ప్రతి ఆలోచనని, ప్రతి నడిపింపును మనం ఆయనకి అప్పచెప్పుకున్నప్పుడు ఆయనే చూసుకుంటాడండి. ఆయన చూచుకున్న దేవుడండి, ఆయన చూస్తున్న దేవుడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతమంది అయితే ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నారో, ఈరోజు మీరు ఈ వాక్యం ద్వారా బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. నిజమే, ఒంటరిగా ఈరోజు ఇక్కడ ఉండడానికి మనల్ని దేవుడు పిలవలేదు, కానీ ఆయన సత్యస్వరూపైన ఆయన ఆత్మనే హల్లెలూయా, ఆయన ఆత్మనండి, అంటే ఆయనే వచ్చి మనతో ఉండడానికి ఆదరణకర్తని, మరి కౌన్సిలర్ని, టీచర్ని, గైడర్ని, ప్రొటెక్టర్ని, మరి కంఫర్టర్ని, అంత మాత్రమే కాదు, ఇదిగో చూడండి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా, టీచర్ని మరి ఆయన మనకిచ్చాడటండి. హల్లెలూయా. ఇన్ని సుగుణాలు కలిగిన వ్యక్తి మనలోనికి వచ్చినాక ఇంకా మనకి మరి అటు ఇటు వెళ్ళడం అనేది ఉండదు, కేవలం ఆయనలో అంటు కట్టుకొని మాత్రమే ఉండగలం. అదే నిజమైన ఆత్మ నడిపింపండి. రోమన్స్ 8 అధ్యాయం అంతా చూసినప్పుడు మనం ఆయన కుమారులముగా ఉన్నామని చెప్తాడు. మరి అక్కడ పత్రికలో రాయబడింది ఆత్మ ప్రేరేపణ చేత మరి పౌలు భక్తుడు రాస్తున్న మాటలండి అవన్నీ. కానీ ఇక్కడ ఈ విషయంలో చూస్తే మరి అక్కడ ఆత్మదేవునితో ఐక్యత, ఆత్మానుసారంగా జీవించడం ఎలా మన ఆయనకి మనం వారసులం అవుతున్నాము, ఎలా మనం పుత్రత్వంలోనికి వస్తున్నాము, ఎలా అయితే మనం యేసుప్రభుతో సహచర్యం అవుతున్నాము అని చెప్పేసి మరి అక్కడ పౌలు భక్తుడు ఆత్మ ద్వారా రాశాడండి. అవన్నిటిని మనం ఎంతగానో స్వీకరిస్తాము, ఎంతగానో నమ్ముతాం కదండి, కానీ ఆయనను ఆ రీతిగా జీవించలేకపోతాము. కానీ ఇక్కడ యేసుప్రభు వారు క్లియర్గా మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయనతో పాటుగా సహవాసం, ఆయనతో పాటుగా ఫ్రెండ్షిప్. హల్లెలూయా. అర్ధరాత్రి 12కి కూడా కలిసి ఉంటారండి ఫ్రెండ్స్. అర్ధరాత్రి 12 గారు ఇక్కడికి వెళ్దాము అంటే కలిసి వెళ్ళిపోతూ ఉంటారంటే, అంటే నేను అమ్మాయిల గురించి మాట్లాడట్లేదు, కానీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు అలా పరిగెత్తుకుని వెళ్తారటండి. మరి దేవాది దేవుడు, సర్వంతర్యామి అయిన దేవుడు, ఓమ్ని ప్రెజెంట్ అయిన దేవుడు, మరి ఓమ్ని పొటెంట్ అయిన దేవుడు నీతో నాతో ఉంటే, మనలో ఉంటే ఇంతకన్నా కావాల్సింది ఇంకేమైనా ఉందా? ఒక్కసారి ఈరోజు నీ మనసుని నూతనీకరించుకుంటావా? ఈ వారం నిజమైన స్నేహితుడు నువ్వుంటే చాలు నాయనా, నువ్వే నాకు నిజమైన స్నేహితుడు అని చెప్పేసి మరొక్కసారి ఆ స్నేహత్వంలోనికి నువ్వు వస్తావా? ఆ రిలేషన్లోనికి నువ్వు వస్తావా? ఆ బంధంలోనికి నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. తండ్రి దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. చివరిలో ఒక మాట చెప్తానండి. అవును, దేవాది దేవుడు, ఈ లోకానికి సృష్టికర్త అయిన దేవాది దేవుడే, తండ్రి దేవుడే నీకు నాకు తండ్రి ఉంటుండగా, ఇదిగో ఈ లోకాన్ని ఏలుతున్న వ్యక్తి, ఇదిగో యేసు ప్రభు వారు ప్రాణం పెట్టిన వ్యక్తి నీకు నాకు భర్త అయి ఉండగా, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడిన మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుడు మనకి స్నేహితుడిగా, మరి నిత్య నివాసిగా, మరి మా సత్య స్వరూపిగా మనలో జీవిస్తున్నప్పుడు మనకి ఇంకా ఓటమి అనేది ఎక్కడ ఉంటుందండి? అపవిత్రత అనేది మనలో ఎక్కడ ఉంటుందండి? మరి ఈరోజు ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు నాయన నిజ స్నేహితుడైన నీ ద్వారా మా తండ్రి మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడినందుకు, విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగో తండ్రి మరొకసారి స్నేహ బంధంలోకి మేము వస్తుండగా మమ్మల్ని స్వీకరించమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థనంతా వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.